సమస్త ఘనత మహిమ ప్రభావములు మన యేసుకే కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి ఈ విధంగా దేవుని సన్నిధిలో కూడి తన నామాన్ని మహిమపరచడానికి ఎన్నిక లేని మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఒకసారి 2 చేతుల పైకి ఎత్తి 7 సార్లు స్తోత్రం చెల్లిద్దాం యేసుకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఆసక్తిగా ఉన్నారు ఈ ఉదయ కాలంలో? దేవుడు నాతో మాట్లాడతాడని ఆసక్తి కలిగిన వారు మన ప్రాణాత్మ శరీరములు కూడా దేవునికి అప్పగించితే దేవుని మాట, మర్మయుక్తమైన దేవుని మాట మన హృదయంలోకి తేటగా వెళ్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యము చదివే ముందు పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వ్యక్తి ఏ విధంగా జీవిస్తాడు, పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వ్యక్తి ఏ విధంగా తన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తాడు అన్న వ్యక్తి గురించి మనము ఈ ఉదయకాలంలో మనము ధ్యానం చేసుకుందాం. తీయండి, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము మొదటి నుండి 49 వచనాలు దయచేసి ఒకరు నిదానంగా అర్థవంతంగా చదవండి. ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాం. నెబుకద్నెజరు దయచేసి ఒకరు చదవండి.
చాలండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, ఘనమైన వాడా, నీ ఉన్నతమైన నామమునకు స్తోత్రమును చెల్లిస్తున్నామయ్యా. వాక్యము ద్వారా మాతో నీ ప్రజలతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్య మర్మాలను ఆత్మదేవ ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నీ ఆత్మ సహాయము ద్వారా మాత్రమే ప్రతి మాటను మీరు మాకు అందింపచేసి నీ రాజ్యానికి మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం అంతా ఒక కళ గురించి దానియేలుకి అలాగే నెబుకద్నెజరుకి అక్కడున్న ప్రజలకు వారందరి మధ్యలో జరిగిన సన్నివేశము 2వ అధ్యాయము. 49 వచనాలు కలిగిన ఈ యొక్క 2వ అధ్యాయంలో ఉన్న మర్మం ఏంటో తెలుసా? 31 నుండి 35వ వచనంలో 35వ వరకు ఇక్కడ ఒక కళ భావాన్ని ఎవరు చెప్తున్నారంటే దానియేలు చెప్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఆత్మతో నింపబడిన వ్యక్తి దేవునిని ఎలా స్తుతిస్తాడు? ఆత్మతో నింపబడిన వ్యక్తి దేవునిని ఎలా మహిమపరుస్తాడు? ఆత్మతో నింపబడిన వ్యక్తి దేవుని నామాన్ని ఎక్కడ స్తుతిస్తాడు? చూడండి, ప్రభునందు మిక్కిలి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ మర్మయుక్తమైన దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మన మనుషులుగా మనకున్న సొంత జ్ఞానముతో మనం అర్థం చేసుకోలేం. మరి ఎలా అర్థం చేసుకోగలము దేవుని వాక్యాన్ని అంటే పరిశుద్ధాత్మ సహాయము ద్వారా మాత్రమే. హల్లెలూయా. 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 ప్రభునందు మిక్కిలి దేవుని బిడ్డలారా, ఇక్కడ నెబుకద్నెజరు అనగా బబులోను రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు ఒక కలను కంటూ ఉన్నాడు. అయితే ఈ కళలో ఉన్న భావం ఏంటో తెలుసా? ఇతడు కళ భావాన్ని ఎవరైతే చెప్తారో వారికి ఘనత, పేరు, ప్రఖ్యాతులు, ధనము, బంగారం ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు. అయితే రాజుతో పాటు కొంతమంది ఎవరెవరు ఉన్నారంట? చదవండి ఆ మాటను. శకరిగాండులను, గారిడి విద్య గలవారును, జ్యోతిష్కులను, మంత్రికులను, ఇంకా చాలండి. ఇక్కడ రాజు ఒక కళను కంటూ ఉన్నాడు. అయితే ఆ కళ ఎలాంటిదో తెలుసా? అది మర్చిపోజాలంది కళ. చాలామంది కళలు వస్తాయి, కానీ కొన్నిసార్లు అవి పగలైనా రాత్రైనా ఆ కళ అనేది గుర్తుంటుంది, కానీ కొన్ని కళలు మర్చిపోతాం మనం. కానీ నెబుకద్నెజరుకు రాజుకు వచ్చిన కళ అది మర్చిపోజాలనేది. అది తన హృదయంలో ఏదో తెలియని వేదన అనేది ప్రారంభించబడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, రాజు దగ్గర ఎంతమంది ఉన్నారో వారందరూ ఆయా విద్యలు కలిగిన వారే. కానీ వారు కలిగిన విద్యలు కొద్ది కాలము అనగా కొద్ది సమయంలోనే అవి ఉపయోగపడతాయి, కానీ రోజు అనగా ప్రతి సమయం ఉపయోగపడవు. చూడండి, దీనికి ఉదాహరణగా మోషే, అహరోనులు కూడా ఐగుప్తు దేశంలోకి ఫరో రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు చెప్పినట్లుగా, తండ్రి అయిన దేవుడు చెప్పినట్లుగా నా ప్రజలను విడిపించమని దేవుడు మోషేనను అహరోనులను పంపించాడు. అక్కడ కూడా కొన్ని సన్నివేశాలు మనం చూడగలము. అక్కడ ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళు మనం చూడగలము. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ ఉన్న ఫరో సైన్యంలో ఉన్న ఈ మంత్రికులు కానీ ఇక
ఆ మంత్రికులు కానీ వీళ్ళందరూ కలిసి కొన్ని విద్యలు చేస్తున్నారు. ఆ విద్యలు కొన్ని సఫలమవుతున్నాయి, కొన్ని ఫెయిల్ అవుతున్నాయి. కానీ దేవుని ఆత్మతో నింపబడిన మోషే, అహరోనులు చేస్తున్న విద్యలు అవి ఏమవుతున్నాయి? అవి నెరవేరుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మకు దురాత్మకు ఉన్న వ్యత్యాసాన్ని గమనించండి. దురాత్మ కూడా కార్యాలు చేయగలదు, కానీ దేవుడికి మించి చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రాణం ఇవ్వగలడు, ప్రాణం తీయగలడు కూడా, కానీ అపవాదికి ఆ శక్తి లేదు. ఇక్కడ కూడా దేవుని వాక్యంలో నుండి మనం చూసినట్లయితే నెబుకద్నెజర్ కూడా ఒక కళ కన్నాడు. ఆ కళ ఏంటో ఒకసారి 31వ అధ్యాయం నుండి మనం చదువుదాం. 31వ వచనం నుండి. చాలండి. హల్లెలూయా. ఈ కళభావాన్ని, ఈ కళను ఎవరు చెప్పారంటే దేవుని ఆత్మ కలిగిన దానియేలు చెప్పాడు. హల్లెలూయా. ఈ 2వ అధ్యాయం అంతా కూడా ఒక సంభాషణ జరుగుతుంది. రాజు ఏమంటున్నాడో తెలుసా? మీరు గనక నేను కనిన కళను, దాని భావాన్ని కూడా చెప్తే మీకు బహుమతి ఉంది అని చెప్తున్నాడు. అయితే కళ ఎవరైతే చూశారో వారే చెప్పగలరు. మరి కళ చూడకుండా కళ ఎలా చెప్పగలరు? అర్థమైందా? కళ ఎవరైతే చూశారో వారు మాత్రమే ఆ కళను చెప్పగలరు. కానీ కళను చూడని వారు ఎలా చెప్పగలరు? ఆలోచించవలసిన విషయం. సరే, కళ చెప్తాము ఒక ఎత్తు అయితే, కళ భావాన్ని కూడా వివరించమంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు కళ భావాన్ని ఎలా వివరిస్తారు? కళ చూసిందేమో ఒక వ్యక్తి, కళను చెప్పమంటుందేమో ఇంకొక వ్యక్తిని, కళతో పాటు కళ భావాన్ని కూడా చెప్పమంటున్నాడు ఇంకొక వ్యక్తిని. అది ఎలా సాధ్యమవుతుంది? అది మనుషుల జ్ఞానానికి సాధ్యమవుతుంది? అది సాధ్యము కాదు. మరి ఎలా సాధ్యము? ఎలా సాధ్యమవుతుంది? అది సృష్టికర్త అయిన దేవునికి మాత్రమే అది సాధ్యమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయన మహాజ్ఞానిగా ఈ లోకములో ఉన్నాడు. మహాజ్ఞానిగా సింహాసీనుడైన ప్రభువు వారు పరలోకములో ఉండి సమస్త ప్రజలను చూస్తూ ఉన్నాడు. ఆయన జ్ఞానము ద్వారా విశ్వము కలిగింది ఈ లోకములో. ఆయన జ్ఞానము ద్వారా సూర్య చంద్ర నక్షత్రములు కలిగినవి. ఆయన జ్ఞానము ద్వారా ఆకాశము భూమి సమస్తము కలిగినవి. ఎందుకో తెలుసా? ఆయనకు మాత్రమే సమస్తము సాధ్యము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మతో నింపబడిన ఈ దానియేలు కూడా ఎక్కడున్నాడంటే బబులోను రాజ్యంలో ఉన్నాడు. ఎందుకు ఉన్నాడో తెలుసా? ఎందుకు ఆ దానియేలుని ఆ బబులోను రాజ్యానికి ఎందుకు తీసుకెళ్ళాలో తెలుసా? అక్కడ దేవుని నామాన్ని మహిమపరచడానికి. హల్లెలూయా, హల్లెలూయా. రాజులను మనసును మార్చడానికి, శాసనాలను తిరగరాయడానికి దేవుడే తన ప్రవక్త అయిన దానియేలును బబులోను దేశానికి నడిపించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగెళ్ళాడు దానియేలు? తన సొంత జ్ఞానంతో వెళ్ళలేదు, తన సొంత నడిపింపుతో వెళ్ళలేదు. మరి ఎలా వెళ్ళాడు? దేవుని ఆత్మ సహాయంతో దానియేలు ప్రాంతానికి వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, బబులోను రాజ్యంలో 5 రకాల దేవతలు మనం చూడగలము, ఆయా రాజులు మనం చూడగలము. కానీ వారందరి మధ్యలో ఎవరు నిలబెట్టుకున్నారంటే దేవుడు దానియేలు నిలబెట్టుకుని ఉన్నాడు. స్తోత్రములు, హల్లెలూయా. ఎందుకు నిలబెట్టుకున్నాడు తెలుసా? రాజు మనస్సును మార్చడానికి.
శాసనాలను తిరగ రాయడానికి, దేవుని రాజ్య విస్తరణలో దానియేలు కూడా ఒక భాగంగా ఉండడానికి దేవుడు దానియేలు బబులోను దేశానికి నడిపించి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా కొన్నిసార్లు దేవుని ఆత్మతో నడిపించబడితే మనము అరణ్యానికి వెళ్ళినా, ఎడారిలో మనం ఉన్నా, అక్కడ దేవుని నామని మనం మహిమపరచగలం. మనము స్తోత్రములు, హల్లెలూయా. ఇక్కడ కనబడుతున్న రాజుకి ఒక కలలో ఒక బొమ్మ కనపడుతూ ఉంది, అనగా ఒక విగ్రహం కనబడుతుంది, ఒక మనిషి కనపడుతూ ఉన్నాడు. మనిషికి తల నుండి పాదముల వరకు కొన్ని అమూల్యమైన వజ్రాలతో, బంగారముతో, వెండితోనూ, ఇంకా మట్టితోనూ, ఇంకా అనేక రకాల విధాలుగా ఆ బొమ్మ అనేది అలంకరించబడి ఉన్నది. అర్థం చేసుకోండి. ఒక బొమ్మ ఉంది, ఆ బొమ్మని ఇప్పుడు ఎలా కడతారంటే సిమెంట్తో, ఇనుముతో మనం కడుతూ ఉంటాం. కానీ ఆ దినాల్లో దానియేలుకి, అనగా ఈ యొక్క నెబుకద్నెజర్ కలలో ఒక వింతైన బొమ్మ, అది భయంకరంగా కనపడుతూ ఉందంట. స్తోత్రములు, హల్లెలూయా, హల్లెలూయా. భయంకరమైన రూపము గలదై తమ ఎదుట నిలిచెను అని చెప్తూ ఉన్నారు. ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? ఎవరికి చెప్తున్నారు? రాజు అయిన నెబుకద్నెజర్కి చెప్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఆ కళ భావాన్ని కూడా 36వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే, దయచేసి చదవని 36వ వచనం కూడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొట్టండి. దానియేలు కళ భావాన్ని కూడా వివరిస్తూ ఉన్నాడు. అయితే నిలబడిన ప్రతిమ ఏంటో తెలుసా? ఐదు రాజ్యాలకి సాదృశ్యంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని రాజ్యాలకి? 5 రాజ్యాలకి. మొదటి రాజ్యం ఏంటో తెలుసా? ఆ తల. మొదటి రాజ్యం బబులోను రాజ్యం. రెండవది మాది పార్షికుల రాజ్యము. మూడవది గ్రీకు రాజ్యము. నాలుగవది రోమా రాజ్యము. 5వది ప్రజారాజ్యము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి రాజ్యము బబులోను రాజ్యము. రెండవది మాది పార్షికుల రాజ్యము. మూడవది గ్రీకు రాజ్యము. నాలుగవది రోమా రాజ్యము. 5వది ప్రజారాజ్యము. ఇప్పుడు మనం ఏ పరిపాలనలో మనం ఉన్నాము? ఇది ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు మనం ఉన్న ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు. అప్పుడున్న ప్రభుత్వాలు
కొన్ని వందల సంవత్సరాలు పరిపాలించినాయి. చూడండి, కాలము గడిచే కొద్దీ సమయం కూడా తక్కువైపోతుంది. ఎందుకు దేవుడు అంత్యకాలములో జరగవలసిన సన్నివేశాన్ని రాజైన నెబుకద్నెజరుకు దేవుడు చూపించి ఉన్నాడు? ఎందుకు అంత్యకాలంలో మరుగైన మర్మాన్ని రాజైన నెబుకద్నెజరుకు దేవుడు కల రీతిగా దేవుడు చూపించాలని ఆశపడి ఉన్నాడు? ఎందుకో తెలుసా? దేవుడు తన దాసుని ద్వారా ఆ కల భావాన్ని వివరించినప్పుడు రాజు అయిన నెబుకద్నెజరు కూడా గ్రహిస్తాడు కదా, ఈ దేవుడు, ఈయన ఆరాధిస్తున్న దేవుడు, దానియేలు ఆరాధిస్తున్న దేవుడే పూజకు అర్హుడు, ఆయన మాత్రమే ఆరాధనకి యోగ్యుడని అక్కడ అన్ని జనాంగమైన ప్రజల మధ్యలో ఆ బబులోను రాజ్యములో దేవుని నామాన్ని మరింతగా మహిమపరచడానికి దేవుడు ఆ కల భావాన్ని తన దాసుడైన తన ప్రవక్త అయిన దానియేలు ద్వారా దేవుడు నెబుకద్నెజరుకు దేవుడు బయలుపరిచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే చూడండి, ఆ యొక్క ప్రతిమ ఎంత ఎత్తు ఉందంటే ఆకాశానికి భూమికి మధ్యలో అనుకోండి. అయితే తలగా ఉన్న కిరీటము ఏ రాజ్యానికి సంబంధించిందంటే బబులోను రాజ్యానికి సంబంధించింది. ఈ రాజ్యము ఎవరు పరిపాలిస్తున్నారు? రాజు అయిన నెబుకద్నెజరు పరిపాలిస్తున్నాడు. అతనుకున్న గుణలక్షణం ఏంటో తెలుసా? అతడు తనకున్న రాజ్యాన్ని చూసి, తనకున్న ప్రజలను చూసి, తనకున్న ధనాన్ని చూసి, తనకున్న బంగారాన్ని చూసి అతడు గర్వించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అతడు గర్వించి ఉన్నాడు. ఆ గర్వమును బట్టి దేవుడు తనకున్న పొజిషన్ని దేవుడు తీసివేయడానికి సంసిద్ధుడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అతడు ఏ విషయంలో గర్వించాడంటే, దేవుడికి మించి నేను పరిపాలిస్తున్నాను కదా, దేవునికి మించి నా రాజ్యం ముందుగా అనుకొని తన హృదయంలో అనుకున్న వ్యక్తిని స్థితి ఎలా పడిపోతుందంటే ఒక్కొక్క రాజ్యంగా దేవుడు ఏం చేస్తాడంటే వాటిని తుత్తి నీళ్ళుగా దేవుడు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు నాకు ఇచ్చినది అధికారమును ఎలా మనం కాపాడుకోవాలి, దేవుడు నీకు నాకు ఇచ్చిన ఈ కృపను ఎలా కాపాడుకోవాలి, దేవుడు నీకు నాకు ఇచ్చిన రక్షణ ఎలా కాపాడుకోవాలో తెలుసా? జాగ్రత్తగా భయభక్తులతో, వినయముతో, పరిశుద్ధతతో మనం కాపాడుకుంటే ఆ రక్షణ శాశ్వత కాలము నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. లేదు, నేను నా సొంత విధంగా నేను రక్షణ పొంది ఉన్నాను, సొంత విధంగా నేను దేవునిలో నేనే ఎదుగుతున్నానని మనం గర్వించామా? ఏ పొజిషన్లో అయితే మనం ఉన్నావో ఆ పొజిషన్ నుండి మనము లేవకుండా దేవుడు ఏం చేస్తాడంటే ఆ స్థితిలోకి దేవుడు తీసుకెళ్ళిపోతాడు. ఏ స్థితిలోకి తెలుసా? ఎవరు గుర్తు ఎరగని స్థితిలోకి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు ఇక్కడ కల భావన వివరిస్తూ తన యొక్క పరిస్థితి ఎలాగుందో తెలుసా? నెబుకద్నెజరు పరిస్థితి ఎలాగుందో తెలుసా? అతడు గర్వించాడు. ఆ గర్వానికి తగ్గ ప్రతిఫలం దేవుడు ఏమిచ్చాడంటే 7.5 సంవత్సరాలు పశువు వలె గడ్డి మేయడానికి రాజైన నెబుకద్నెజరుకి దేవుడు అవకాశం ఇచ్చాడు. రాజు పశువుగా మారటం ఏంటి? గల కారణము అతడు గర్వించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తనకి ఇవ్వబడిన రాజ్యము, తనకి ఇవ్వబడిన ప్రభుత్వము, తనకి ఇవ్వబడిన ప్రజలు ఏమైపోయారంటే సమస్తాన్ని దేవుడు తీసివేసి ఉన్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అధికారం ఇచ్చినది దేవుడే, అధికారం తీసుకునేది కూడా దేవుడే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం నిమిత్త మాత్రము మనము మన సొంత జ్ఞానమును బట్టి, మనము మన సొంత అధికారాన్ని బట్టి, మన సొంత తెలివితేటలు బట్టి మనం దేవునికి మించి నేనే ఉన్నానని గర్వించావా, ఆ క్షణములోనే మనం పడిపోతాము. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇంత భయంకరమైన కళ ఎందుకు రాజైన నెబుకద్నెజరుకు వచ్చిందంటే తన స్థితిని బట్టి, తనకున్న విధానాన్ని బట్టి, తనకున్న పేరు ప్రఖ్యాతిని బట్టి, తనకున్న అధికారాన్ని బట్టి, తనకున్న ప్రభుత్వాన్ని బట్టి రాజైన నెబుకద్నెజరు గర్వించి దేవునికంటే నా సింహాసనము ఎత్తైన స్థలములో ఉంది, దేవునికంటే నా రాజ్యము ఎత్తైన స్థలములో ఉందని చెప్పి నెబుకద్నెజరు తన హృదయంలో గర్వించాడు. ఆ గర్వాన్ని దేవుడు అణచడానికి ఏం చేశాడంటే 7.5 సంవత్సరాలు ఒక పశువు వలె రాజైన నెబుకద్నెజరుని సింహాసనాన్ని దించి ఎక్కడ పంపించాడంటే ఒక అడవిలోకి పంపించి ఉన్నాడు.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక నీ రాజ్యం నిలబడదు, నువ్వు చేసిన ప్రభుత్వం నిలబడదు, నీకున్న ప్రజలు నీకు కనబడరు, నీకున్న ప్రభుత్వం నీకు కనబడదు అని చెప్పి రాజైన నెబుకద్నెజరు ఇక స్థితిని మార్చిన దేవుడు ఈ యొక్క మధ్య కాలంలో నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనం ఏ స్థితిలో ఉన్నామో, ఏ విధంలో ఉన్నామో, దేవుడిచ్చిన కృపను కాపాడుకుంటున్నామా, దేవుడిచ్చిన రక్షణ కాపాడుకుంటున్నామా, లేదంటే అలాంటి భయంకరమైన పరిస్థితులకి మనం వెళ్ళిపోవడానికి సంసిద్ధంగా ఉన్నామా? మనము ఏ స్థితిలో మనం ఉన్నామో, దేని విషయంలో మనము గర్వించకూడదు. నీకున్న చదువుని బట్టి కానీ, నీకున్న విద్యను బట్టి కానీ, నీకున్న ఆస్తిని బట్టి కానీ, నీకున్న అంతస్తుని బట్టి కానీ, నీకున్న పేరు ప్రఖ్యాతులు బట్టి కానీ, నీకున్న అధికారాన్ని బట్టి కానీ, నీకున్న ప్రభుత్వాన్ని బట్టి కానీ నువ్వు ఏ విషయంలో గర్వించొద్దు. నువ్వు తగ్గించుకో. దేవుడు నిన్ను అత్యున్నత సింహాసనం మీద కూర్చుని పెడతాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి కావాల్సింది తగ్గింపు, మనకు కావాల్సింది తగ్గింపే. ఎందుకో తెలుసా? సింహాసనుడైన ప్రభువు వారు తాను శరీర రీతిగా ఈ లోకానికి దిగి వచ్చాడు గల కారణము ఆయన తన యొక్క మహిమను చూసి ఆయన గర్వించలా, తనకున్న సింహాసనం చూసి, తనకున్న పరలోక రాజ్యాన్ని చూసి ఆయన అతిశయపడలా. కానీ నీవు నేను మనం నశించుకోకూడదని చెప్పి ఆయన తన సింహాసనాన్ని విడిచిపెట్టి నీ కొరకు ఆయన ఒక అడుగు ముందుకేస్తే, దేవుని కొరకు నువ్వు ఒక అడుగు ముందుకేలేవా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు, నేను సంపాదించిన ఆస్తులు ఉన్నాయులే, నేను సంపాదించే ప్రేమ ప్రఖ్యాతి ఉందిలే, నేను సంపాదించే బిడ్డ ఉన్నారులే, వారు నాకు సహాయపడతారు అనుకుంటారు. కానీ దేవుని సహాయం లేకుండా, దేవుని ఆజ్ఞ లేకుండా మన తల వెంట్రుకల్లో కూడా ఒక వెంట్రుక కూడా రాలదు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ విధములుగా ఉన్నా, మొదటిగా నువ్వు మనం గుర్తుంచుకోవలసినది నా దేవుడి అధికారం నాకు ఇచ్చాడు, నా దేవుని కృప వలనే నీ అధికారం నేను పొందుతేనే, నా దేవుని విధముగానే నేను ఈ కృపలో నేను నడుస్తున్నానని చెప్పి దేవుని మహిమపరిస్తే దేవుడు నిన్ను మహిమపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రాజైన ఇక నెబుకద్నెజరు స్థితి అంత భయంకరంగా మారింది. ఎందుకో తెలుసా? గర్వించి ఉన్నాడు. తర్వాత తన రాజ్యము, తన పరిపాలన, తన యొక్క విధానము, తనకున్న ఆస్తులు, తనకున్న అంతస్తులు, అవి తన రాజ్యము కోల్చబడింది. ఆ యొక్క రాజ్య స్థితి నుండి ఇక రాజైన నెబుకద్నెజరు ఎక్కడికి ఉన్నాడంటే అడవిలో గడ్డి మేస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు? 7.5 సంవత్సరాలు. రాజు ఎక్కడ? సింహాసనం ఎక్కడ? ప్రభుత్వం ఎక్కడ? తనకున్న స్థితి ఎక్కడ? పశువులకి గడ్డి మేయటం ఏంటి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తీసేసుకున్నాడు తన రాజ్యాన్ని, దేవుడు తీసుకున్న అధికారాన్ని, దేవుడు తీసేసుకున్నాడు. ఇక చాలు నీ యొక్క పరిపాలనని. ఇప్పుడు ఎవరికి ఇచ్చారంటే మాది పార్షికులకి దేవుడు ఇచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మాది పార్షికులకు దేవుడు అవకాశం ఇచ్చాడు. వాళ్ళు కూడా కొన్ని సంవత్సరాలు పరిపాలన చేశారు. అలా 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 తన కాలం గడుపుతూ ఉండగా తర్వాత 3వ రాజ్యము, అనగా ఏ రాజ్యము? అలెగ్జాండర్ అనే గ్రీకు రాజ్యానికి దేవుడు అవకాశం ఇచ్చి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దానియేలు ఈ యొక్క కలభావాన్ని వివరిస్తూ ఉన్నాడంటే అసలైన రాజ్యం ఒకటి రాబోతుందని చెప్పడానికి కోసం. స్తోత్రం, హల్లెలూయా. అసలైన రాజ్యం రాబోతున్నది. ఆ రాజ్యం ఎలాంటిదో తెలుసా? ఈ లోకంలో కట్టబడిన రాజ్యాలు కానీ, ఈ లోకంలో కట్టబడిన బంగ్లాలు కానీ, ఇనుముతో కానీ, చాలా విధానమైన సిమెంట్తో కానీ మనం కట్ట ఉండొచ్చు. కానీ వాటికి అంతం ఉంది. కానీ అంతము లేని రాజ్యము ఒకటి రాబోతుంది. ఆ రాజ్యమే పరలోక రాజ్యం అయి ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాజ్యం ఎవరు స్థాపించారో తెలుసా? భూలోకములో ఇంజనీర్లు స్థాపించలేదు. ఆ యొక్క రాజ్యం ఎవరు స్థాపించారో తెలుసా? భూలోకములో అధికారులు స్థాపించలేదు. మరి ఎవరు స్థాపించారంటే ఒక నోటి మాటతో యావత్ ప్రపంచాన్ని కలుగజేసిన సృష్టికర్తను, చక్రవర్తిని, నజరేయుడైన యేసు ఆయన సొంత చేతులతో నిర్మించాడు పరలోక రాజ్యము. ఆ రాజ్యానికి అంతము లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? నీవు నేను మనము కూడా ఆయన రాజ్యంలో ఉండాలని, నీవు నేను మనము కూడా ఆయన రాజ్యంలో యుగాలు సింహాసనైన ప్రభువు వారిని నిత్యము ఆయన ముఖ దర్శనం చేసుకోవాలని ఉద్దేశంతోనే ఈనాడు యేసయ్య తన రక్తము చేత నన్ను కొనుక్కొని, తన ప్రాణముగా విమోచన క్రైదనముగా నన్ను కొనుక్కొని ఆయన సంఘములో సమకూర్చాడు. ఎందుకో తెలుసా? నీవు కూడా పరలోక రాజ్యంలో ఒక
వారసురాలిగా దేవుడు చేయడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాం. చప్పట్లు కొట్టొచ్చు ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జగత్ పునాది వేయబడక మునుపే, తల్లి గర్భంలో మనం రూపించబడక మునుపే దేవుని కళ్ళు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నవి. దేనికి ఏర్పాటు చేసుకున్నవి? ఈ లోకములో సుఖ సౌఖ్యములతో, ఈ లోకములో ప్రేమ ప్రఖ్యాతులతో, ఈ లోకములో అధికారముతో మనము ఉండకూడదని, మనము ఈ లోకములో దేవుని నిమిత్తమే మనము శ్రమను, హింసను, అవమానమును, నిందను ఆనందముతో మనము తీసుకొని ప్రభు రాజ్యములోకి, ప్రభు రాకడలోకి, ప్రభు యొక్క సింహాసనం మీదకి మనం కూర్చుండబెట్టడానికి ప్రభు మరలా రాబోతున్నాడు. ఎలాగొస్తున్నాడు తెలుసా? యూదా గోత్రపు కొదమ సింహముగా రాబోతున్నాడు. ఆయన భూలోక రాజ్యాలన్నీ తుత్తునీలుగా చేస్తూ, భూలోక రాజ్యాలన్నీ అధికారాలన్నీ తుత్తునీలుగా చేస్తూ, ఇవి కాదు శాశ్వతమైన రాజ్యాలు, ఇవి కాదు శాశ్వతమైన ప్రభుత్వాలు, ఇవి కాదు శాశ్వతమైన అధికారులు, మరి ఏది అంటే నా రాజ్యము శాశ్వతమైనది ప్రభు వారు అంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం రక్షణ పొంది భక్తి ఎందుకు చేస్తున్నామంటే నీవు నేను మనందరము పరలోక రాజ్యములో సింహాసనుడైన ప్రభువాన్ని కలుసుకోవడానికి. ఆ కారణము చేత నెబుకద్నెజరు కలకంటూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్న రాజ్యాలన్నీ ఒక్కొక్కటిగా పడదోటు దేవుడు ఏం చేశాడంటే తన రాజ్యాన్ని తీసుకొస్తూ ఉన్నాడు. చదవండి 34వ వచనాన్ని, దానియేలు గ్రంథము. మరియు చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రాయంట? చెయ్యి సహాయం లేని రాయి, చేతి సహాయం లేని రాయి. ఈ రాయి ఏంటో తెలుసా? ఈ చిన్న రాయి అంత వ్యక్తిని, అనగా ఆ యొక్క ప్రతిమను పడగొట్టడం ఏంటి? దీనిలో ఒక మర్మం ఉంది. చెయ్యి సహాయం లేని రాయి ఏంటో తెలుసా? ఎవరైతే కన్యక గర్భాన పుడతారో, అనగా పురుషుని సహాయము లేకుండా పరిశుద్ధాత్మతో గర్భాన్ని ధరిస్తారో, వారి ద్వారానే దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చిన్న రాయి ఎవరో తెలుసా? చెప్పండి, ఆ చిన్న రాయి ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారై ఉన్నారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒక్కడే ఈ లోక రాజ్యాలన్నీ తిరిగిగా చేయగలిగిన వాడు. మనుషులు అనుకుంటే ఏ రాజ్యము నాశనం కానిది, కానీ ఆయన అనుకుంటే సమస్త రాజ్యాలను, భూలోకమును తల కిందను చేయగలిగిన వాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? సృష్టి ఆయనది, ప్రభుత్వాలు ఆయనవి, అధికారము ఆయనది, మనము ఆయన వారమే, ఈ లోకమంతా ఆయనదే. ఆయన అనుకున్నట్లుగా ఆయన చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. సృష్టిని తారుమారు చేయగలడు ఈ క్షణంలో ఆయన దేవుడు, ఆయన తలుచుకుంటే. అలాంటి దేవుడు చెయ్యి సహాయం లేకుండా ఈ లోకంలోకి జన్మించి ఉన్నాడు ఆయన. చప్పట్లు కొట్టండి ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చెయ్యి సహాయము లేకుండా, అనగా పురుషుని సహాయము లేకుండా ఈ లోకంలో జన్మించిన వారు ఎవరు లేరు. మరి ఎవరున్నారంటే సృష్టికర్త అయిన ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు, ఆ బ్రహ్మచారి, ఆయన సుచరిత్ర కలిగిన దేవుడు. ఆయన పేరే నజరేయుడైన యేసు, ఆయన పేరే నజరేయుడైన యేసు. ఎప్పుడైతే ఆయన నోటి ఎముట స్తుతి అని వస్తుందో, లేదా ఆయన యొక్క విధానంలో, ఆయన మాటలో నజరేయుడైన యేసు అని ఎవరి నోటంటే ఉచ్చరిస్తారో, వారిలో ఉన్న ప్రతి బలహీనతలు ఆ హృదయంలో నుండి దూరంగా పారిపోతే, చీకటి శక్తులైతే వీళ్ళలాడి ఈ లోకంలో విడిచి నరకానికి పోతే, ఆ శక్తి కలిగిన నామము ఏంటో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు నామము.
హల్లెలూయా. అధికారం కలిగిన నామము, భూలోకములో గాని పరలోకములో గాని భూమి కింద గాని సమస్త అధికారం కలిగిన నామము మనం ఆరాధిస్తున్న యేసు నామము. హల్లెలూయా, హల్లెలూయా. అది చెయ్యి సహాయం లేకుండా ఈ లోకముల రాజ్యాలను తొత్తు నీలుగా చేసి అది సర్వభూతలమంతా మహాపర్వతంగా మారింది. ఎలా మారింది? సర్వభూతలమంతా మహాపర్వతంగా మార్చబడింది. చూసారా ఎంత మర్మయుక్తమైన మాటలో. అదే పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి దేవుని మర్మాలను తీసుకుని వచ్చి ఆ మర్మాల ద్వారా ఎవరికి మహిమ తీసుకొస్తాడంటే తనకు మహిమ కాదు, దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకంలో వేరే దూతలు ఉన్నారు కదా, వారికి మహిమ తీసుకురావచ్చు కదా. కెరూబులు ఉన్నారు కదా, వారికి మహిమ తీసుకురావచ్చు కదా. 24 పెద్దలు ఉన్నారు కదా, వారికి మహిమ తీసుకురావచ్చు కదా. వారెవ్వరు మహిమకు పాత్రులు కాదు. మరి ఎవరు మహిమకు పాత్రులు అంటే సింహాసీనుడైన ప్రభువు వారే మహిమకు పాత్రుడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఓ నెబుకద్నెజరు, నువ్వు స్థాపించిన రాజ్యం చూసావా, అది నిలబడనేదయ్యా అంటున్నాడు. అది నిలబడనేరదక. చూడండి, కాలం గడిచే కొద్దీ సంవత్సరాలని తరిగిపోతూ ఉన్నాయి. పరిపాలనని తరుక్కుంటూ నిదానంగా వస్తుంది. చివరాఖరికి ఎవరు వస్తారో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారైన రాజ్యంతో వస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూలోకంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడి ఉన్నారు. మొదటి మాట, మారు మనసు పొందుడి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. అదేంటి? మనకు కనబడుతున్న పరలోక రాజ్యము. మరి అదే యేసు ప్రభు అలా అంటున్నారు, మారు మనసు పొందండి, పరలోక రాజ్యము సమీపించి ఉందన్నారు. మీకు విషయం తెలుసా? ఎవరైతే యేసయ్య రక్తంలో కడగబడి ఉన్నారో, ఎవరైతే యేసయ్య రక్తంలో కడగబడి ఆయనకి ఇష్టంగా జీవిస్తున్నారో వారు ఆల్రెడీ పరలోక రాజ్యంలోనే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇప్పుడు ఏం అనుభవిస్తున్నామో తెలుసా? పరలోక రాజ్యం అట్మాస్ఫియర్ మనం అనుభవిస్తున్నాం. మనం ఆల్రెడీ దేవుని రాజ్యంలో మనం ఉన్నాము. అది కంప్లీట్గా ఎప్పుడు నెరవేర్చబడుతుందంటే ప్రభు రాకడలో నెరవేర్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. బబులోను రాజ్యము పోయింది, మాది పార్షికుల రాజ్యము పోయింది, గ్రీకు రాజ్యము పోయింది, రోమా ప్రభుత్వము పోయింది. ఇప్పుడు జరుగుతున్నది ప్రజాస్వామ్యం. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నవి ఇవి కూడా త్వరలో వెళ్ళిపోతాయి. ఏది శాశ్వతము కాదు ఈ లోకంలో. నువ్వు సంపాదించుకున్న ఆస్తులు కానీ, అంతస్తులు కానీ, ధనము కానీ, విద్య కానీ, బిడ్డలు కానీ ఎవరు శాశ్వతము కాదు. శాశ్వతమైనది నా యేసు నా కొరకు సిద్ధపరుస్తున్న ఆయన రాజ్యము, ఆ ప్రేమ రాజ్యము, అదే శాశ్వతమైనది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ యొక్క కళ భావాన్ని వివరిస్తుంటే దానియేలుగా ఇక నెబుకద్నెజరు హృదయంలో తెలియని భయము ప్రారంభించబడింది. దేవుడు మనల్ని ఎందుకు రక్షించాడో తెలుసా? ఎందుకు తన మికిటమైన ప్రేమతో అనుదినం మనం ప్రేమిస్తున్నాడో తెలుసా? పరలోక రాజ్యంలో మనం ఉండాలని, ఆయనతో పాటు యుగాలు జీవించాలని దేవుడు తన ప్రేమ చిత్తములను ఆకర్షితులుగా దేవుడు చేసి ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ కలభావం ఎప్పుడైతే రాజైన నెబుకద్నెజరు విన్నాడో 46వ వచనం నుంచి చదవండి. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రాజు చరిత్ర మారిపోయింది.
రాజు యొక్క ఉద్దేశం మారిపోయింది. ఏమంటున్నాడు తెలుసా? నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నువ్వు చూసావా, కళ భావన వివరించగలిగిన దేవుడు ఆయన ఒక్కడే పూజకు అర్హుడై ఉన్నాడని బబులోను రాజ్యములో దేవుని నామాన్ని మహిమపరిచాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మతో నింపబడిన ఏ వ్యక్తి అయితే ఉంటాడో, దేవుని ఆత్మతో నింపబడిన ఏ వ్యక్తి అయితే తన యొక్క దేవుని పని కొరకు ఈ లోకంలో జీవిస్తూ ఈ లోకంలో చేస్తూ ఉంటాడో, ఆ వ్యక్తి రాజుల ఎదుట కూడా సిగ్గుపడక దేవుని శాస్త్రం గురించి వివరిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వ్యక్తి దేవుని ఆత్మతో నింపబడిన ఏ వ్యక్తి అయితే ఉంటాడో, ఆ వ్యక్తి రాజుల ఎదుటను అధికారుల ఎదుటను నిలబెట్టడానికి నా దేవుడు సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాజు చరిత్రను తిరగరాయగలిగిన వాడు, రాజు శాస్త్రము తిరగరాయగలిగిన వాడు. బబులోను రాజ్యములో వేరు రకాల దేవదూతలు ఉన్నప్పటికీ కూడా నీ దేవుడే రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అని ఏమిస్తున్నాడు? ఒక బిరుదు ఇస్తున్నాడు. చూడండి, రాజు నోటెంబట దేవుని మహిమ తీసుకొచ్చాడు ప్రవక్త అయిన దానియేలు ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరి కోసం బ్రతుకుతున్నామో తెలుసా? మనం ఎవరి కోసం భక్తి చేస్తున్నామో తెలుసా? మనం ఎవరి కోసం దేవుని సందుకు వస్తున్నామో తెలుసా? మనము దేవుని మహిమార్థంగా మనం రక్షించబడి ఉన్నాము. దేవుని మహిమ కొరకు దేవుడు నన్ను రక్షించి ఉన్నాడు. నన్ను మన కుటుంబాన్ని దేవుడు రక్షించి ఉన్నాడు. ఎందుకు రక్షించి ఉన్నాడంటే, నీ ద్వారా నా ద్వారా మనందరి ద్వారా దేవుని మహిమ, దేవునికి రావాల్సిన మహిమను మనము తీసుకురావడానికి అన్య జనాంగ ప్రజల మధ్యలో నుండి ఎవరు తెలియదు దేవుని అంటే, నిజమైన దేవుడు అంటే ఎవరు ఎరగని ప్రజల మధ్యలో నుండి ఇదిగో సింహాసనైన ప్రభు వారికి మహిమను తీసుకురావడానికే దేవుడు నన్ను మనలను ఈ తరంలో దేవుడు లేవనెత్తుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? నా దేవుని ఆత్మ ఎవరైతే కలిగి ఉంటారో, పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఎవరైతే నింపుదల కలిగి ఉంటారో, వారు రాజుల ఎదుట నిలబడి సిగ్గుపడక దేవుని శాస్త్రముల గురించి వాళ్ళు వివరిస్తారంట. హల్లెలూయా చెప్పిపోయారు. ఒకసారి చెప్తేనే హల్లెలూయా అనరు. ఉద్యమం రావాలి, మంట చెప్పాలి. పురుషులు అసలు నోరే తెరవట్లే. మంట ఎందుకు మండాలో తెలుసా? మనం ఎవరిని ఆరాధిస్తున్నాం? ఎవరిని మనం ఆరాధిస్తున్నాం? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరిని మనం ఆరాధిస్తున్నాం? పరలోకములో, భూమి మీద, భూమి కింద ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగాలి, ప్రతి నాలుక ఆయన స్తుతించాలి. ఏ నామము? యేసయ్య నామము. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామము దయ్యాల ముందు మాట్లాడితే విలవిలలాడి వెళ్ళిపోతాయి. ఎందుకో తెలుసా? ఆయన నామములో ప్రభావం ఉన్నది, ఆయన నామములో శక్తి ఉన్నది, ఆయన నామములో మహిమ ఉన్నది, ఆయన నామములో అధికారం ఉన్నది. ఆయన నామమే స్తుతికి అర్హత కలిగినది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బబులోను రాజ్యమంతా గడగడగా వణుకుచుంది. ఒక రాజు వణికాడంటే బబులోను దేశము కూడా వణుకుతుంది. ఎందుకో తెలుసా? ఆ దేశానికి ఎవరు కాపరి అంటే, ఆ దేశాన్ని పరిపాలించే ఎవరో తెలుసా? నెబుకద్నెజరు అనే రాజే వణికితే ఇక బబులోను దేశం ఎంత తెలుసా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేని చూసి అతిశయపడుతున్నామో, మనం దేని చూసి గర్విస్తున్నామో, దేవుడు దాని మీదే కొడతాడు. ఎందుకో తెలుసా? మనం అతిశయించవలసినది ప్రభువునందు మాత్రమే అతిశయించవలసినది. ఎందుకో తెలుసా? ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనము విమోచన క్రయధనముగా ఆయన మనల్ని కొనుక్కున్నాడు. ఎందుకు కొనుక్కున్నాడు తెలుసా? నీవు నేను ఇక శాశ్వతమైన తన రాజ్యములో యుగ యుగాలు జీవించాలని చెప్పి దేవుడు నన్ను ఈ తరములో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, కొనుక్కున్నాడు, ఆయన మనం రక్షించి అన్నాడు. అందుకు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భూలోక రాజ్యాలన్నవి ఆయన స్వాధీనంలో ఉన్నవి, భూలోక రాజ్యాలన్నవి ఆయన ఆధీనంలో ఉన్నవి. కాలము, సమయాలు, గడియలు, సంవత్సరాలు, తరాలు, యుగయాలు అవన్నీ యేసయ్య స్వాధీనంలోని మాత్రమే ఉన్నవి.
హల్లెలూయా, హల్లెలూయా. కాలము మార్చడము ఎవరి తరము కాదు. కాలాలు, విద్యలు అనగా ఇంకా అది విధానాలు కానీ, ఇంకా ఇక తారీఖులు కానీ, ఇక నెలలు కానీ, ఈ సంవత్సరాలు కానీ ఎవరు తరము కాదు మార్చడము. మరి ఎవరి తరం అంటే నీవు నేను ఆరాధిస్తున్న సృష్టికర్తైన యేసయ్య తరం అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. లయము కాని రాజ్యములో, యుగ యుగాలైన తన రాజ్యములో, మహిమ కలిగిన తన రాజ్యములో సింహాసన ప్రభు వారిని స్తుతించే కృపను అభాగ్యమైన దేవుడు మనకిస్తే మనం లేచి గంతులు వేసి యేసయ్య నామాన్ని మనం స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఓహో నెబుకద్నెజరు, నీ పరిస్థితి, నీ రాజ్యం ఇక ఉండదు. ఇదిగో నీ తర్వాత ఇంకొక రాజ్యం వస్తుంది. మాది పార్షికుల రాజ్యం వస్తుంది, దాని తర్వాత గ్రీకు రాజ్యం వస్తుంది, దాని తర్వాత రోమా ప్రభుత్వం వస్తుంది, దాని తర్వాత ప్రజారాజ్యం వస్తుంది. ఇవి అన్నిటినీ కాకుండా ఇవన్నిటినీ లయము చేసి ఒక రాజ్యం రాబోతుంది. ఆ రాజ్యము చూడడానికి చిన్నదిగానే ఉంటుంది, ఎన్నిక లేనిదిగానే ఉంటుంది. కానీ అది చూస్తా 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 ఇది సర్వభూతలమంతా మహాపర్వతంగా మార్చబడిన రాయి. ఆ రాయి ఏంటో తెలుసా? దేవుని మహారాజ్యమైనది. హల్లెలూయా, దేవుని ప్రేమ రాజ్యమైనది. ఆ ప్రేమ రాజ్యంలో మనలను వారసులుగా చేయాలన్నది దేవుని నిత్య సంకల్పమైనది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా? మనము ఆయన రాజ్యములో, మనము ఆయన రాజ్య వారసులుగా ఉండటానికి దేవుని నిత్య సంకల్పము, నిత్య ప్రణాళిక ఉన్నది. ఆయన ఎందరూ ఆయన ప్రణాళికలో పడతారో, ఎందరూ ఆయన చిత్తానికి శిరస్సు వంచి నమస్కరిస్తారో వారందరూ ప్రభు రాకడ కొరకు ఎత్తబడతారు. ప్రభు రాజ్యములో యుగ యుగాలు నిత్యము సింహాసనైన ప్రభువు వారి దగ్గర ఉంటారు. వారందరూ ఎవరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులుగా మార్చబడతారు. అట్టి కృప, అట్టి అభిషేకము, అట్టి నడిపింపు ఈ తరములో మన ద్వారా దేవుడు ఉజ్జీవాన్ని తీసుకుని వచ్చునుగాక. ఆమేన్, ఆమేన్. తన రాజ్యంలో యుగ యుగాలు మన అందరము ఆయనతో పాటు సింహాసనంలో వారిని ప్రభు అయిన యేసుక్రీస్తుని యుగ యుగాలను ముఖ దర్శనం చేసుకొని ఆయనతో పాటు మనం అందరము ఆయన యొక్క రాజ్యంలో ఉందుముగాక. దానియేలుకి ఇచ్చిన కృప, దానియేలుకి ఇచ్చిన అభిషేకము, దానియేలుకి ఇచ్చిన ఆత్మ నడిపింపు ఈ తరములో మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడి వాక్యాన్ని దీవించి వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేమ నమ్మకమైన మా దేవా, నీ ఘనమైన పాదాలకి స్తోత్రాలు. నిన్ను స్తుతించి ఆరాధించగలిగిన కృపనిచ్చినందుకు స్తోత్ర. ఈ తరమ వారిలో నీ పిల్లలుగా నీ పేరు పెట్టబడినటువంటి వారముగా మేము బ్రతికే కృపను మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. లోకంలో ఎన్నిక లేని మనుషులమైన మమ్మల్ని మీరు కనికరించి నీ కృపాక్షేమాలతో నింపాం. అందరి బట్టి వందనాలు. దానియేలు గ్రంథములో జరగవలసినటువంటి పరిస్థితులన్నీ కూడా మీరు లిఖితము చేసి ప్రభువా నీ పిల్లల యొక్క క్షేమాలను, నీ పిల్లలకు మీరు జరగబోయేటువంటి విషయాలలో నిత్యరాజ్యములో పాలు పంపులు పొందవలసిన కృప మీరు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు నీ కుమారుడు మీరు నిలబెట్టుకొని మీరు మాట్లాడినటువంటి మాటలను బట్టి మీకు స్తోత్రములు ప్రభా. కొద్ది నిమిషాలు అల్పుడనైన నన్ను కూడా మీ సెలవు సాటును మరుగుపరచండి. నాకు, మాకు, నీ బిడ్డలకు, నీ పిల్లలకు, నీ ప్రజలకు కావలసినటువంటి మాటలు మీరే మాకు బోధించి నేర్పించి నీ కృపలో వర్ధల చేయండి. యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. సరి కూర్చోండి, అందరికి సరి కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. రెండు చేతులు ఉన్నవాళ్ళు, ఒక్క చెయ్యి ఉన్నవాళ్ళు, ఒక్క చెయ్యి మాకు ఎందుకు ఉందయ్యా? మాకు రెండు చేతులు అంటే కానీ ఒక్క చెయ్యి ఎందుకు ఉంది? ప్రైజ్ ది లార్డ్. చూడండి, మనుష్యులమైనటువంటి మనలను దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఆయన గొప్పగా ప్రేమిస్తున్నాడు.
భూమి మీద ఉన్నటువంటి నరులమైన మన కోసం దేవుడు ఒక గొప్ప ప్రణాళిక ఏర్పాటు చేసి ఉన్నాడు. నేను ఎప్పుడు ఇదే మాట చెప్తా. మనము ఏ రీతిగా ఇవాళ మనం ఉన్నామంటే అది కేవలము దేవుని యొక్క దయా సంకల్పమే ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇలా బ్రతుకుతున్నామన్నా, ఇలా ఆరోగ్యంగా ఉన్నామన్నా, ఇలా దేవుడిచ్చినటువంటి భూమి మీద ఇచ్చినటువంటి మరి ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నామన్నా, ఒక మంచి శ్రేష్టమైనటువంటి మరి ఈవులతో నింపబడుతున్నామన్నా, అది దేవుని యొక్క మహాకృపే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఇదంతా కూడా ఇది భూమి మీద శాశ్వతంగా ఉండిపోతుంది అని మనం అనుకోవచ్చు. ఇది శాశ్వతంగా ఉండేటువంటి కార్యక్రమము కాదు. కాలములు సమయములు అన్నీ కూడా ప్రభు ఆధీనములో ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు తన ప్రజల కోసం తాను సిద్ధపరిచినటువంటి రాజ్యము నిమిత్తమై దేవుడు తన పిల్లలను తీసుకుని వెళ్ళటానికి ప్రభు రాబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దానియేలు గ్రంథ చరిత్ర అంతా కూడా జరగబోయేటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని దానియేలుతో లేకపోతే నెబుకద్నెజరుతో ప్రభువు మరి ఈ దర్శనాన్నిచ్చి ఆ దర్శనము వెనుక ఉన్నటువంటి అర్థం చెప్పటం, తర్వాత ఇవన్నీ కూడా మరి జరగవలసి ఉన్నది అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, లేఖనాలలో దేవుడు ప్రతి మాట మాట్లాడినప్పటికీ కూడా అది మన కోసమే మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, నేటి పరిస్థితులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లేఖనాల నెరవేర్పు జరగవలసిన సమయము ఆసన్నమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఈ లేఖనములో ఉన్నటువంటి నెరవేర్పు జరగవలసిన కాలము ఆసన్నమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. మీరు నమ్ముతారా? లేఖనాల నెరవేర్పును దేవుడు నెరవేర్పు చేయబోతూ ఉన్నాడు. మీకు అర్థమవుతూ ఉంటుంది, మనకు అర్థమవుతూ ఉంటుంది, మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఇవి శాశ్వత కాలముగా, ఇవి నిశ్చయముగా దేవుడు ఆయన యొద్దకు మనను ఆయన సిద్ధపరుస్తున్నటువంటి రాజ్యము కోసము మనం సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? క్రైస్తవముగా ఆ దేవుని పిల్లలుగా మనం బ్రతుకుతున్నాం. ఈ పిల్లలుగా బ్రతికేటువంటి పిల్లలకు మరి ప్రభువుకి స్తోత్రం. నిన్న ఆయన పాస్టర్ గారు ఫోన్ చేశారు, అయ్యగారండి అని అన్నారు. అయ్యగారు అని అన్నా. ఏంటి అని అన్నారు. వాస్తవాలు చెప్పుకోవాలి మనం. ఏంటండి ఒకటి అనుకున్నా ఒకటి ఎట్లాగూ అన్నాడు. ఏం పర్వాలేదు. ప్రైజ్ ది లార్డ్. యుద్ధానికి వెళ్ళేవాడు అన్నిటికీ సిద్ధపడే వెళతాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. విశ్వాసులమైన మీరు కూడా, విశ్వాసులు కూడా మీరు కూడా ఎలాగుండాలంటే అన్నిటికీ కూడా చెప్పండి సిద్ధపడే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక అడుగటు ఒక అడుగిటు, ఒక అడుగటు ఒక అడుగిటు కాదు, 2 అడుగులు ఆ 2 అడుగులు కూడా ఒకే పడవ మీద ఉండాలి, ఒకే వైపు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నేను అన్నాను, అంతకంటే గొప్ప భాగ్యం ఏముందండి? ప్రభువు కోసం కరిగిపోవటం కన్నా, ప్రభువు కోసం ఏంటి పితరులు అనబడిన వారు చేసిన దానికన్నా అంతకంటే గొప్ప భాగ్యం ఏముంది? ప్రైజ్ ది లార్డ్. ఏమన్నాడు పేతురు గారు? ఏమన్నాడు? అయ్యా, ఇప్పుడు నేను గనక ఈ పని చేయకపోతే దేవుని రాజ్యములు నీకు పాలు పంపులు పోన్నాను. ప్రభా, నా పాదాల మటుకు కాదు, నా నిలువెల్లా నీవు నన్ను కడుగు. చప్పట్లు కొట్టు ప్రభువుకి. పాదాల వరకు కాదు, తెలియకుండా మనం ఏమనుకుంటామంటే, అమ్మో ప్రభు మనకు పరిచర్య చేస్తున్నాడు, ప్రభు నా పాదాలకు అడుగుతున్నాడు, ప్రభువు నాకు పరిచర్య చేస్తున్నాడు, అమ్మో వద్దు ప్రభువా, వద్దు ప్రభువా, వద్దు ప్రభువా, వద్దు ప్రభువా అని అంటూ ఉన్నాడు. ప్రభువు మర్మయుక్తంగా మాట్లాడినప్పుడు, ప్రభువా నా పాదాలు మాత్రం కాదయ్యా, నన్ను నిలువెల్లా కడుగయ్యా నువ్వు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరేండి, దేవుని కోసం మనము సమస్తమును కూడా చేయవలసిన వారమై ఉన్నాము. అదే దానియేలు గ్రంథములో 2వ అధ్యాయములో 11వ వాక్యములో
ఏమంటాడంటే, రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది, దేవతలుగాక ఈ సంగతి తెలియజెప్పజాలరు, ఎవ్వరూ తెలియజెప్పజాలరు, దేవతలు తప్ప. ప్రైజ్ ది లార్డ్. ఎవరతండి? దేవతలు ఎక్కడున్నారు? దేవతలు మన మధ్యలో ఉన్నారా? చెప్పండి. భూమిని తల్ల క్రిందులు చేయవారు మన మధ్యలో ఉన్నారు. చప్పట్లు కొట్టు. భూమినే తల్ల క్రిందులు చేయవారు మన మధ్యలో ఉన్నారు. ఆమేన్. ఈ తరము వారిలో దానియేలు యొక్క ఆ తరములో మరి దానియేలుకు దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యతను మనము చూసినప్పుడు, ఆయన ఏమండి దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడుకున్నాడు. 5వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం 11వ వచనం చదువుదాం. 5వ అధ్యాయంలో 11వ వచనం. నీ రాజ్యములో ఒక మనుష్యుడు ఉన్నాడు. చప్పట్ల కొట్టు. నీ రాజ్యం అంటే ఏ రాజ్యం? నెబుకద్నెజరు యొక్క రాజ్యం. నెబుకద్నెజరు యొక్క పరిపాలన విధానంలో ఆ మనుష్యులలో ఎవడున్నారంటే ఒక మనుష్యుడు ఉన్నాడు. చదవండి. అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు. ఇంకోసారి చప్పట్లు కొట్టు ప్రభు. చూసారండి, దేవుని యొక్క రాజ్యములో నెబుకద్నెజరు యొక్క రాజ్యములో రాజు కలిగినటువంటి కలను చెప్పగలిగినటువంటి వాడు ఒక మనుష్యుడు ఉన్నాడు. ఆ మనుష్యుడు పరిశుద్ధాత్మ దేవుని దేవతలు ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివి గలవాడై ఉండుట నీ తండ్రి కొనెను. కనుక నీ తండ్రి అయిన రాజుకు నెబుకద్నెజరు శకునగాండ్రకును గారడి విద్య గలవారికిని కల్దీయులకును జ్యోతిష్యులకును పై అధిపతిగా అతనిని నియమించెను. ఈ దానియేలు శాస్త్రమైన బుద్ధి గలవాడు. చాలు. ఏ బుద్ధి? నీ బుద్ధి. మన బుద్ధి ఎలాగుండాలి చెప్పండి. శ్రేష్టమైన బుద్ధి అంటే హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. శ్రేష్టమైన బుద్ధి, మంచి బుద్ధి, దైవికమైన జ్ఞానముతో నింపబడినటువంటి బుద్ధి. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న రిసెప్షన్ జరిగింది నిన్న. అందరూ వచ్చారు, మేము కూడా వెళ్ళాం, మన విశ్వాసే. అందరూ అయ్యగారులు డయాసెక్కి వారి వారి ఘనతలను చెప్పుకుంటూ ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అదట్ట ఇదిట్ట, ఇది బుట్ట అది తట్ట, ఓహో హో 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 హో. ప్రైజ్ ది లార్డ్. నాకైతే వాక్యమే చెప్పబుద్ధి అయింది, వాక్యమే చెప్పాను. అమ్మగారు నేను తర్వాత ఏంటి ఇలాగూ ఏమో నాకు తెలియదు. అమ్మగారికి టైం ఇలా సరే ఎనీహౌ, ఏదైనా సాకులు ఉన్నారు కదా, బయట నుంచి వచ్చారు కదా. మనం ఆలోచించవలసింది ఏమిటంటే అల్లుకుపోయే మనస్తత్వాలు కాదు, సాలుగుడి అల్లినట్లుగా అల్లుకొని వెళ్ళిపోయేటువంటి విధి విధానము కాదు అక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైందండి? అందుకని ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటే, ఈ యొక్క దానియేలట ఏ బుద్ధి కలిగిన వ్యక్తి ఉన్నాడు? అది కావాలి. శ్రేష్టమైన బుద్ధి అంటే తగ్గించుకోవటంలో, ఏమండి దాన్ని ఏమంటారు?
ఏది ఎగిరిందని? ఏదో ఎగిరిద్ది అంటారు. ఏం ఎగురుద్ది? ఏనానా చెప్పు. గంత ఎద్దు ఎగిరితే ఏమంది? హల్లెలూయా. శ్రేష్టత ఆ బుద్ధి కలిగినటువంటి వ్యక్తులుగా ఇక వారికి మనకి తేడా ఏమి కూడా ఉండదు. ఈ దానియేలు నెంబర్ 1 శ్రేష్టమైన బుద్ధి గలవాడే ఉన్నాడు. ఏ కలిగిన వ్యక్తి? శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడే ఉన్నాడు. ఈ శ్రేష్టమైన బుద్ధి 6వ అధ్యాయము 3వ వాక్యం చదవండి. అతి శ్రేష్టమైన బుద్ధి అది. హల్లెలూయా. ఏ బుద్ధి? మొదటి బుద్ధి ఏ బుద్ధి? ఇందాక చదువుకున్నాం అది అమ్మా. అది శ్రేష్టమైంది వేరు, అతి శ్రేష్టమైంది వేరు. హల్లెలూయా. ఈ అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీదను అతనిని నియమించవలెనని రాజు ఉద్దేశించాను. చప్పట్ల కొట్టు. ఎప్పుడైనా సరే దేవుని యొక్క ప్రణాళికలో మనము నిలిచి ఉన్నాము అని అనటానికి రుజువు మన యొక్క తగ్గింపు జీవితమే. ఎద్దు ఎగిరింది కదా అని ఏది ఎగరకూడదు? ఎగిరితే ఏమవుద్ది? ఆడికి మనకి తేలాది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి 14వ వచనం కూడా చదవండి. 5వ అధ్యాయము 14వ వచనం కూడా చదవండి. రాజు 5వ అధ్యాయము 14వ వచనం, దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీ యందు ఉండవని నిన్ను గూర్చి నేను వింటిని. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొట్టుపోయారు ఒకసారి. ఏం కావాలి? ఏం కావాలి మనిషికి? ఆత్మీయతలో ఎదుగుతున్న మనిషికి, రక్షించబడిన విశ్వాసికి, ప్రభు యొక్క రాజ్యము కోసము సిద్ధపడుతున్న విశ్వాసికి, దేవుని బిడ్డలు అనబడినటువంటి వారికి ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే బుద్ధి. తర్వాత శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగిన వారముగా ఉంటే దేవుడు అన్నిటి మీదను మనకు ఆయన అధికారాన్ని ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అన్నిటి మీద. ఇక్కడ కూడా ఇంకొక గుణ లక్షణాన్ని మనము తెలుసుకుంటే అతనికి ఏముందటండి? దేవతల ఆత్మ. ప్రైజ్ ది లార్డ్. దానియేలుకి ఏముందటండి? దానియేలులో ఉన్న గుణ లక్షణం చూడండి. నెబుకద్నెజరు ఆయన రాజ్యము ఇవన్నీ కూడా జరగవలసిన పరిస్థితులే ఉన్నది. తర్వాత దేవుని రాజ్యం అనేటువంటిది రావటానికి సిద్ధమై ఉన్నది. ఆ రాజ్యము కోసమే మనం ఇప్పుడు సిద్ధపడుతూ ఉన్నాము. అయితే దానికంటే ముందుగా దానియేలు ఒక ఆత్మ కలిగిన వాడే ఉన్నాడు. దేవుని ఆత్మ కలిగిన మనుష్యుడు ఎలాగుంటాడు అని అంటే, ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఒక మంచి మాట ఏమిటంటే ఆయన శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడే ఉన్నాడు. మరింత శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడిగా ఉన్నప్పుడు అతడు ఏం చేస్తున్నాడంటే తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చుకోవటము కాదు, కానీ ప్రభు యొక్క ఉన్నతమైన ఆలోచన విధి విధానాలు నెరవేర్చగలిగిన సమర్థుడై ఈ దానియేలు ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ దానియేలుకి ఉన్నటువంటి ఈ మనసు ఏమిటంటే అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడై ఉన్నాడు. కాబట్టి నీ తండ్రి కాలంలో అతడు ఎలాగున్నాడండి?
హల్లెలూయా. ఈ విధముగా ప్రభు యొక్క వాక్యములో వ్రాయబడుతున్న మాట ఇక్కడ చదువుతూ దేవతయు దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీ యందు ఉన్నవనియు నేను నిన్ను కూర్చి విన్నాను. ఇప్పుడు ఏం కలిగిందయా ఆయనకంటే? ఏం కలిగిందటండి? అది కావాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని దర్శనాన్ని కలిగినటువంటి వ్యక్తి, దేవుని యొక్క మర్మాలను బోధించగలిగిన వ్యక్తి కావాలి. ఒక దర్శనాన్ని చూపించినటువంటి వ్యక్తి ఆ దర్శనాన్ని మర్చిపోయాడంటే నాకులాగా అన్నయ్య, దేవునికి స్తోత్రం. మరేంటంటే అన్నట్టుంటుంది దర్శనం. దేవునికి స్తోత్రం. ఏమంటది? మరేంటంటే మర్చిపోయాడు. ఏం చేస్తాడు పాపం? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఆదికాండములో 41వ అధ్యాయములో 39వ వాక్యం చదవండి. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందరు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడినై ఉందునని యేషూబుతో చెప్పాను. చప్పట్లు కొట్టు. ఇక్కడ 41వ వచనంలో కూడా అంటాడంటే, మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యేషూబుతో చెప్పాను. స్తోత్రం చెప్పు. ఎందుకు ఇంత ఘనత వహించిన వాడై ఉన్నాడు? 37వ వచనం చదవండి, అర్థమవుద్ది. ఆ మాట ఫరో దృష్టికి, అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూసి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషులను కనుగొనగలమా అని అనేను. మరియు ఫరో, దేవుడిదంతయు నీకు తెలియపరచను గనుక నీవులే వివేకము గలవారు ఎవ్వరు కూడా లేరు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూసారండి, ఏంటి అది? ఏమి బయలుపరిచాడు? రాబోయేటువంటి దినములో ఐగుప్తులో గొప్ప కరువు రాబోతూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 34వ వచనం చదవండి. 34వ వచనం. ఫరో అట్లు చేసి ఈ దేశము పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండుట 7 సంవత్సరాలలో ఐగుప్తు దేశమంతటిని 5వ భాగము తీసుకుని రావలేను. రాబో ఈ మంచి సంవత్సరంలో దొరుకు ఆ ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణాలలో ఆహారముకై భద్రత చేయవలేను. కరువు చేత ఈ దేశము నశించిపోకుండా ఆహారము ఐగుప్తు దేశంలో రాబోవు కరువు సంవత్సరములో ఆ 7ంటికి ఈ దేశమందు సంగ్రహముగా ఉండునని ఫరోతో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. సరేండి, కరువు రాబోతూ ఉంది కాబట్టి ఈ కరువును గురించి ముందుగానే ఫరో కాదు కానీ ఎవరండి, యేషూబు కలను కనిన వాడై ఉన్నాడు. ఈ కలను బట్టి తన అన్నలు అతనికి దూరం అయిపోయారు, తండ్రి దూరం అయిపోయాడు, కానీ కావాలని దూరము చేశారు. కానీ ఇప్పుడు ఈ కళ నెరవేర్పు చేయగలిగినటువంటి సమయము ఆసన్నమై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జరగవలసినటువంటి కార్యాలన్నీ కూడా దేవుడు త్వరగా జరిగిస్తూ వస్తున్నాడు. ఫరో దృష్టిలో కూడా యేషూబు ఒక ఘనమైన వ్యక్తిగా ఉన్నాడు. ఆహారమంతటి మీదను దేవుడిదంతయు నీకు తెలియపరచిన గనుక నీవే వివేక జ్ఞానము గలవాడు ఎవ్వరు కూడా లేరయ్యా.
కాబట్టి అంటున్నాడు రాజు, నీవు నా ఇంటికి అధికారివై ఉండు. ప్రైజ్ ది లార్డ్. ఈ విధముగా దేవుడు జరగవలసిన ప్రక్రియను, జరగవలసిన కార్యక్రమాలను, దేవుడు చేయవలసినటువంటి కార్యాలన్నిటిని కూడా నీవు ఒక కలను కంటే ఆ కళ దర్శనాన్ని చెప్పగలిగినటువంటి యోధులు వారు దేవతల ఆత్మ కలిగిన వారికి అది సాధ్యమవుద్ది. కానీ లేకపోతే గాలిని విద్య కలిగిన వారు కానీ, జ్యోతిష్కులు కానీ ఎవరికి కూడా ఈ భాగ్యము దొరకదండి. రాజు అంటాడు కదా, రాబాయ్ నీ వ్యవహారం చూస్తే అదిగా నాకే నువ్వు బాగా ఆ సెటైర్ వేస్తున్నట్టుగా ఉంది, కానీ మిమ్మల్ని ఇట్టగాది, కానీ మిమ్మల్ని అందరినీ కూడా నా దేశంలో లేకుండా నేను మిమ్మల్ని తిత్తునీలుగా చేస్తాను అబ్బాయి అన్నాడు. హల్లెలూయా. ఏమంటున్నారండి? ఇలా ఒక్కదానికి ఒకటి దేవుని సంకల్పములో దేవుడు నిర్ణయించినటువంటి దాని ప్రకారముగా ఏమండి ఇప్పుడు ఆ నెబుకద్నెజరు యొక్క దర్శన విధి విధానాలను చెప్పగలిగిన దమ్మున్నటువంటి ఒక గొప్ప సేవకుడు దానియేలు. దేవునికి స్తోత్రం. దానియేలులో ఉన్న గుణ లక్షణం ఏమిటంటే అతడు ఎలాంటి వాడమ్మా? ఒక శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని ఆత్మ కలిగిన వాడిగా ఉన్నాడు. నేటి దినాలలో కూడా ఆ వివేచించగలిగిన ఆత్మ మనకు ఉంటే మనము ధన్యులుగానే ఉంటాం. చప్పట్ల కొట్టు దేవుని. మన విశ్వాసాన్ని మనం కాపాడుకోగలగాలి, మన భక్తిని మనం కాపాడుకోగలగాలి, మన నీతిని మనం కాపాడుకోగలగాలి. ఈ నీతి అనబడినటువంటి దేవుని రాజ్యానికి మనల్ని మనం సిద్ధపరచుకోవలసినటువంటి సమయము ఆసన్నమవుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఏమంటాడంటే 11వ వచనములో దేవతల ఆ నివాసములు ఆ శరీర మధ్యన ఉండవు కదా, అందుకు రాజు కోపము తెచ్చుకొని అత్యాగ్రహము గలవాడే బబులోనులో జ్ఞానులందరినీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందండి? దేవుని వాక్యం 5వ వచనం చదవండి. 5వ వచనం చదవండి. రాజు, నేను దాన్ని మరచిపోతేనే కానీ కలను దాని భావమును మీరు తెలియజేయని పక్షమందు మిమ్మల్ని తిత్తునీలుగా చేయబడుదురు. మీ ఇండ్లు పెంట కుప్పగా చేయబడును. కలను దాని భావమును తెలియజేసిన ఎడల దానములు, బహుమానములు, మహాఘనతయు నా సముఖములో నొందుదురుగాక. హల్లెలూయా. అప్పుడు కూడా కలను దాని భావమును తెలియచెప్పమని వారు ఏమండి రాజు ఆ కలను తమరి దాస్యులమైన మాకు చెప్పినడలా మేము దానిని భావమును తెలియజేసేదమని మరలా ప్రత్యుత్తరమిచ్చినందుకు రాజు ఉత్తరమిచ్చి చెప్పినది ఏమనగా, నేను మరచి ఉండట మీరు చూసి కాలాహారము చేయవలని మీరు కనిపెట్టినట్లు నేను బాగుగా గ్రహించుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. కాలము ఏమన్నాడు? ఉపాయముగా గడపాలని అబద్ధమును మోసపు మాటలను మీ ఎదుట పలకను ఉద్దేశించున్నారు, నా ఎదుట పలకను ఉద్దేశించున్నారు. మీరు కలను చెప్పపోయిన పక్షముగా నేను చెప్పిన మాట ఖండితము గనుక కలను నాకు చెప్పుడి. మరలా అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. చూడండి, పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క వాక్యాన్ని మనము జ్ఞాపకము చేసుకోవటానికి ప్రయత్నము చేయాలి. ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో ఏమంటాడంటే ఒక మాట చదువు. సంఖ్యాకాండములో నుండి 12వ అధ్యాయంలో 6వ వచనము చదవండి. సంఖ్యాకాండము 6వ అధ్యాయం. అమ్మా 12వ అధ్యాయంలో 6వ వచన భాగంలో వ్రాయబడిన మాట ఏంటంటే, వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినండి, మీలో ప్రవక్త ఉండిన ఎడల ఆ యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢమైన భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును.
అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూసును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాటలాడుటకు మీరు భయపడవలేను. యెహోవా కోపము వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయిన. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే 5వ వచనంలో యెహోవా మేఘముల నుండి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచెను. వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినండి. హల్లెలూయా. సరే, ఎక్కడ కూడా ఒక సన్నివేశాన్ని జ్ఞాపకం చేశారు. అహరోను మిరియాములు అంటున్నారు, మోషేతోనే ప్రభువు మాట్లాడగలడా? మాతో కూడా ఆయన మాట్లాడుతాడు. ఇక్కడ అంటాడు కదా 6వ వచనం, వారిద్దరు రాగా నా మాటలు వినండి. మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవాకు నేను దర్శనమిచ్చి అతను నేను కలలో అతనితో మాట్లాడుదును. అయితే నా సేవకుడు అయిన మోషే అట్లాంటి వాడు, నా ముఖాన్ని నిదానించి చూసినవాడు. ఈ మాట అన్నందుకు దానియేలును రాజుగారు ఒక ఘనమైనటువంటి స్థానానికి హెచ్చించిన వ్యక్తిగా ఉన్నాడు. ఇదే కళ యొక్క విధి విధానంలో ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఇదే దర్శనముల గురించి దేవుడు అహరోను మిరియాములతో మాట్లాడుతున్నాడు. ఆయనతో ఏంటయ్యా, నాతో కూడా దేవుడు మాట్లాడుతాడు. చాలా మంది అంటూ ఉంటారు ఈ విషయాన్ని. అర్థమవుతుందా మీకు? దేవుని యొక్క మాటలను మనం కనుక ఆలోకించినట్లయితే మోషేతో దేవునికున్న సంబంధం, దానియేలుకు దేవునికి ఉన్న సంబంధం, ఇలాగే పాత నిబంధన గ్రంథంలో మోషేకు దేవునికి ఉన్నటువంటి సంబంధం. ఎలాంటి సంబంధం అంటండి ఇది? కలలో అతనితో మాట్లాడుతాను. నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు. మరి అట్టివాడు? అతడు నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం నేర్చుకోవాలి ప్రవక్తలను గురించి తెలుసుకుంటున్నప్పుడు. శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు దానియేలు. అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు దానియేలు. దేవతల ఆత్మ కలిగిన వాడు దానియేలు. నెబుకద్నెజరుకు కలిగిన కలను, దర్శనాన్ని ఆయన చెప్పగలిగిన దమ్మున్నటువంటి ప్రవక్తగా ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆ రాజుల కాలాలలో దేవుడు ఆ వ్యక్తికి జరగవలసిన విధి విధానాలను దానియేలు ద్వారా బయలుపరిచినటువంటి విధి విధానంలో దానియేలును దేవుడు బహుబలముగా ఆయన నిలబెట్టుకున్నాడు. ప్రవక్తల యొక్క ఆత్మ కలిగిన వాడు కాబట్టి ఇక్కడికి వచ్చే వరకు ఈ 2వ ప్రవక్త ఏం చేస్తాడంటే, ఈ ప్రవక్తని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఏమిటంటే, అతడు నా ఇల్లు అంతటిలో నమ్మకస్తుడు. చప్పట్లు కొట్టు. మోషే ఏమంటున్నాడని, మోషేతో దేవుడు ఏమంటున్నాడని, అహరోను మిరియాములతో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడండి చెప్పాలి. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇక 2వది, నేను గూఢమైన భావముతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరమును నిదానించి చూసును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరు ఎలా భయపడలేదా? నేను యెహోవా కోపము వారి మీద రగులుకొని ఆయన వెళ్ళిపోయాను. 10వ వచనంలో మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియామి యమమ వంటి తెల్లని కుష్టి గలదాయను అహరోను మిరియాము వైపు చూసినప్పుడు ఆమె కుష్టి గలదిగా కనబడిన. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమై మేము చేసిన ఈ పాపమును మా ఏది ఎగిరినది, ఏది ఎగరకూడదు? ఎగిరితే ఏమవుద్ది?
కుష్టి వ్యాధి వస్తుంది. ఏమవుతుంది? అహరోను, మిరియాము, మోషే ఎవరు? ఒక తల్లి గర్భములో నుండి వచ్చిన వారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రవక్తగా ఉన్నాడు. ఆలోచన చేయండి. దానియేలుకి ఇచ్చినటువంటి శ్రేష్ఠత బుద్ధి ఈ తరమ వారిలో దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడు దానియేలుకు చూపించినటువంటి దైవ దర్శనము రాబోయేటువంటి తరానికి ఒక సూచనగా, ఒక రాజ్యముగా కనబడుతున్నది. దేవునికి స్తోత్రం. రాజు కలిగినటువంటి కళ ఒక దైవికమైనటువంటి ఒక మంచి ఆయన అధికారానికి సూచనగా రాబోయేటువంటి రాజ్యాలను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూడా ఐగుప్తు చెరలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నడిపించడానికి ఒక యోగ్యత కలిగినటువంటి నాయకుడిగా మోషేను దేవుడు ఏర్పాటు చేసుకుంటే మోషే మీద సనగడం ప్రారంభం చేశారు. దేవునికి స్తోత్రం. ఎవరు? స్వజనులే. దేవునికి స్తోత్రం. సొంతోళ్ళే, రక్త సంబంధికులే. ఏమవుతారండి? ఆయనతోనే మాట్లాడుతాడా? మాతో మాట్లాడుడా? దేవుని ఆత్మను మనం సులభంగా చూస్తే, దేవుని మాటలు మనం తక్కువగా ఆలోచన చేస్తే, దేవుని వాక్యము కాకుండా మరి ఏదైనా తన ప్రజలలోనికి వెళుతుంది అంటే అది ఖచ్చితంగా మనం ఖండించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఖండించగలిగిన వారు ఎవరున్నారు? ఖండించగలిగిన వాడు ఒక దేవుడు తప్ప మరి ఎవ్వరు దాన్ని ఖండించాలి. ఇక్కడ ఖండించాడు కాబట్టి వారికి అంత ఘనమైనటువంటి ఏమొచ్చింది? నయమానికి ఏమొచ్చింది? ఎందుకు వచ్చింది? ఆ కుష్ఠరోగం ఎవరికి అంటింది? గెహాజీ కంటింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ కుష్ఠరోగం ఎవరు కంటిందండి? నయమాను వదిలించుకున్నాడు, గెహాజీకి వదిలేశాడు. అమ్మా ఎట్లా అంటించుకున్నాడు కదా? ప్రవక్త అడుగుతూ ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళావు? నేను ఆడికి వెళ్ళాను ప్రభు. దైవజనుడా, నేను ఆడికి వెళ్ళానయా, నేను ఆడికి వెళ్ళాను ప్రభు. ఇక్కడ ఉండగా నీకు కరెక్ట్గా నీకు ఆలోచన లేదు. జ్ఞానం కలిగిన వాడు మాట్లాడే మాట దేనినైనా తారుమారు చేయగలరు మాటలలో పెట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవునమ్మా, ఒక్కొక్కరు మాట్లాడటం ప్రారంభిస్తే మన పనులే మర్చిపోయి వినాలనిపిస్తుంది. వారు వెట్టి తీసుకెళ్తారో తెలియదు. చివరాఖరికి తీసుకెళ్ళి నేను ఎక్కడెక్కడో తిప్పి చివరాఖరికి నీ కట్టిలో నీ ప్రాణం లేకుండా చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? ఎక్కడికి వెళ్ళావు? నేను ఎక్కడికి వెళ్ళా? ఇక్కడే ఉన్నాగా. నీ ఆత్మ నాతో కూడా రాలేదా? వచ్చిందా? ఏంటంటే వస్తే ఏమిలే, నాకేమి లేదు, నీదే పొరపాటు. ఏంటంట? ఏమవుతుందో చూడు నువ్వే. అతనితో అది పోల సంతతి అంట, సర్వకాలం. మళ్ళీ సంతతి అంట, సర్వకాలం అంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమైంది? ప్రార్థనేగా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కూడా తన సొంత తమ్ముడు మోషే తమ్ముడేగా. మోషేకి ఏమవుద్ది? మిరియాము ఏమవుద్ది? అక్క. అహరోను ఏమవుతాడు? అన్నయ్య. వీరిద్దరి మధ్యలో చూడండి, దేవుని మనసు కలిగినటువంటి వ్యక్తులను మనం ఏం చేయాలంటే మాట్లాడకూడదు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సొంత రక్త సంబంధికులే అంటించుకున్నారు. అక్కకే వచ్చింది ముఖ్యంగా. అహరోను చూసి రొమ్ము కొట్టుకున్నాడు, అయ్యా నాకేంటి ప్రభు. ఎవరు గురిపించాడు? స్వయంగా ప్రత్యక్ష గుడారములో నుండి దేవుడే మాట్లాడి వారికి. ఎందుకని మాట్లాడాడు? అంత పవర్ఫుల్. తప్పట్ల కొట్టు ప్రభువుకి. మోషే అంత
ఎంత పవర్ఫుల్ వ్యక్తి, ఎలాంటి పవర్ఫుల్ వ్యక్తి అయినా నా ఇల్లంతటిలో, చదవండి నా మాట, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నంబర్ 1 మోషే ఎవరటండి? తన ఇల్లంతటిలో నమ్మకముగా. ఏ ఇల్లు? ఆ ఇల్లు ఏ ఇల్లు? ఆ ఇల్లు మనం కట్టుకున్న ఇల్లా? ఏ ఇల్లు అండి? దేవుని ఇల్లు. చప్పట్ల కొట్టి అర్థమైతే, దేవుని ఇల్లంతటిలో నా సేవకుడు నమ్మకమైన వాడు. రెండో మాట, అమ్మా నేను గూఢ భావములతో కాదు, దర్శనమిచ్చి. రెండో మాట దర్శనమిచ్చి. మూడో మాట ముఖాముఖ, ఫేస్ టు ఫేస్, ఫేస్ టు ఫేస్, ముఖాముఖిగా నేను అతనితో మాట్లాడతాను. రైతులా, కల కంఠం వేరు, కల భావము. ఇదొక ఆత్మతో దేవుడు నడిపించినటువంటి ప్రక్రియ. కానీ ఇక్కడికి వచ్చే వారికి కలలు ఇక్కడ ఎవరు కన్నారు? కల ఎవరు కన్నారు? ఆ యేసేపు కలగన్నాడు. ఆ యేసేపు కళ ఐగుప్తులో దేవుడు నెరవేర్పు చేయడం ప్రారంభం చేశాడు. చప్పట కొట్టుకటి. ఏమిటా కళ? మీరందరూ నా పనికి నమస్కారం చేస్తారు, నీ పని మేము నమస్కారం చేయాలా అంటే దాని అర్థం ఏంటంటే నిశ్చయముగా నువ్వు మమ్మల్ని ఏలతావా అని అన్నారు. ఏలతో ఏమో నాకు తెలవదు, కళ మాత్రం వచ్చింది, చెప్పా, నీ ఇష్టం. జరుగుతూ ప్రక్రియ జరుగుతుండగా ఎక్కడో ఐగుప్తులోనికి అమ్మబడ్డాడు, దాసుడిగా అమ్మబడ్డాడు, పని మనిషిగా అమ్మబడ్డాడు. ఇలాగూ జరిగినటువంటి పరిస్థితుల్లో ఫరో ఇంటిలోనికి, ఫరోకి కలిగినటువంటి విధి విధానంలో గొప్ప కరువు వస్తున్నప్పుడు యేసేపు తన పంటను ఎంత సంరక్షించాలో అంత సంరక్షించగలిగిన వ్యక్తిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఐగుప్తులో ఎంతమంది ప్రజలు ఉన్నారో వారందరి పొలాలు నిజుకు తీసుకొని వారికి పంట, వారికి తగినటువంటి దాన్ని ఏమంటారు, కౌలిచ్చి మిగిలినదంతా కూడా ఈయన దాంట్లో సమకూర్చారు. కానీ సేవకుని యొక్క పొలం మాత్రం వాళ్ళు పొలాలు కౌలుకి ఇవ్వలేదు, కానీ వారికే భత్యం ఇచ్చి సేవకులను కూడా వారు పోషించిన విధానంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ కళను నెరవేర్చగలిగిన దేవుడు ఇతనిని తీసుకుని వెళ్ళి ప్రధానమంత్రి స్థానంలో యేసేపును కూర్చోబెట్టాడు. చప్పట్లు కొట్టు. రెండో వ్యక్తి. మూడో వ్యక్తి ఎవరంటే మోషే. ఇప్పుడు మోషే ఎవరంటే ఐగుప్తీయులలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు అనబడినటువంటి వారి మీద ఒక నాయకుడిగా ఉన్నాడు. ఈ నాయకుడిని దేవుడు తన ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు అంటున్నాడు దేవుడు అన్నాడు. ఈ నమ్మకంగా ఉన్న వ్యక్తికి దేవుడు ఇంకొక బిరుదు ఇస్తున్నాడు. చదవండి అక్కడే. గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖి. చప్పట్ల కొట్టు. దర్శనమిచ్చి ముఖాముఖిగా. ముఖాముఖిగా ఎవరు మాట్లాడతారు? ముఖాముఖిగా దేవుడు మాట్లాడుతున్నాడంట. అంటే దేవుని స్వరూపము చూడగలిగినటువంటి తేజో దాన్ని ఏమంటారు, ఆ మహిమ కలిగినటువంటి ముఖము, కను దృష్టి ఆయనకు దేవుడిచ్చిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన మీద మీరు ఎలా మాట్లాడతారా? అయ్యయ్యో, ఎంత గౌరవం అండి. బయట వాళ్ళు కాదే, ఒక పేగు ఎడం కాదే, చెప్పండి, ఒకే తల్లి గర్భములో నుండి పుట్టినవారు. చదవండి, తర్వాత వాక్యం చదవండి అదే మాటను. అతడు యెహోవా పర్వతమును నిదానించి చూస్తాడు. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడటానికి నువ్వెందుకు భయపడేలా? చప్పట్ల కొట్టు ఒకసారి. ఒక్కొక్కడు నోరు పారేసుకుంటారు. ఏం చేస్తారు? పారేసుకుంటారు. దేవుడు కానీ అతనికి ఉన్నటువంటి గుణ లక్షణాలను బట్టి ప్రభు అతనిని కొమ్ము హెచ్చిస్తున్నాడు. ఆ తర్వాత మాట కూడా చదవండి త్వరగా. రగులు కొనిను, ఆయన వెళ్ళిపోయిను. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీదను ఎత్తబడెను. అప్పుడు మిరియాము హేమము వంటి తెల్లని కుష్టి గలదానిగా గలదాయను. అహరోను
ఆ కనబడెను. అహరోను, అయ్యో నా ప్రభువా, ఆ ఆ చూడండి చూడండి చూడండి, పాపులమైన మేము చేసిన, చప్పట్లు కొట్టు ఒకసారి. అక్కడ విషయాన్ని సంబోధిస్తూ ఉన్నాడు. అక్కడ ఎవరటండి వీరు? అహరోను ఏమంటున్నాడు ప్రభువుతో? పాపులమైనటువంటి మేము చేసిన ఈ పాపం మా మీద పాపులుగా ఉన్నామంటున్నాడు. తర్వాత ఈ పాపము మా మీద. చూడండి చూడండి, అహరోను మిరియాములు ప్రవక్తలటండి ఎలాగున్నారటండి? పాపము చేశాము, ఆ పాపము మా మీద. ప్రవక్తల వాళ్ళు ప్రవశించగలిగినటువంటి ఆత్మ కలిగినటువంటి వారు. అర్థమవుతుంది మీకు? వాక్యం అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం చెప్పు. కాళ్ళు అమ్మ సరే కూర్చోండి తల్లులారా, మీ అందరికి వందనాలు. ఇట్లా ప్రవక్తలను గురించి, దేవుని దాసులను గురించి, దేవుని రాజ్యాలను గురించి, దేవుడు మనకు కలగబోయేటువంటి ఆ ప్రత్యక్షతలను మనము కళ్ళారా చూడగలిగే రోజు రాబోతుంది. చప్పట్లు కొట్టు. కాబట్టి మనుష్యులను ఉద్దేశించి దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రణాళిక గొప్పది. అదే మనుష్యులను గురించి దేవుడు సిద్ధపరచవలసిన రాజ్యము కూడా అదే గొప్ప రాజ్యానికి దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ప్రవక్తల ద్వారా దేవుడు చూపించిన ఏ మాటైనా, ఏ కలైనా, ఏ దర్శనమైనా మనము దానిని అర్థం చేసుకుంటూ దేవుని ఉచితమైనటువంటి ఆయన రాజ్యానికి మనం సిద్ధపడాలని ప్రభువు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మోషే జీవితంలో నేర్చుకున్నాము, ఇంకా యోసేపు విషయాన్ని గురించి నేర్చుకున్నాము, దానియేలు గురించి మనము నేర్చుకున్నాం. దానికంటే ముందుగా రాజ్యాలను గురించి మరి దేవుని యొక్క మాటలు వినటము జరిగింది. ఇదంతా కూడా జరగబోయే పరిస్థితులను మనం దృష్టిలో పెట్టుకొని భక్తిలో మనము ముందుకు కొనసాగే వ్యక్తులుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భక్తిలోని శక్తిని మనం ఆచరించే వ్యక్తులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నామకావస్తుగా కాదు. అందుకని పరిశుద్ధ గ్రంథములో ప్రభు ఒక్క మాటను ఆయన మనతో మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందండి? దేవుని వాక్యమును తిరస్కరించటం ద్వారా, దేవుని యొక్క దాసుల మాట తిరస్కరించటం ద్వారా పిలువబడినటువంటి సేవకులు, అపోస్తులుగా ఉన్నటువంటి ప్రవక్తలను దేవుడు ఏర్పాటు చేసుకొని తన మహిమ కోసం, తన రాజ్యం కోసం, తన ప్రజలను సిద్ధపరచడానికి దేవుడు ఏర్పాటు చేసుకోవటంలో గొప్ప ఆశీర్వాదం అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాం. దానియేలు అలాగే దేవుని యొక్క వాక్యములో చెప్పబడినటువంటి వాక్యాలన్నిటిని కూడా మనము అర్థం చేసుకోగలిగితే దేవుని యొక్క ప్రణాళికలో మనం ఉన్నాము అనేటువంటి సత్యాన్ని తప్పకుండా తెలుసుకోగలిగినటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. యోహాను సువార్తలోనికి వద్దాం. ఇప్పుడు యోహాను సువార్తలోనికి వచ్చేద్దాం. శ్రేష్టమైనటువంటి దానిలోనికి వచ్చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమవుతుందండి మీకు? ప్రైజ్ ది లార్డ్. పిసికి చపాతీ కాలు, రొట్టె కాలు, ద్రాక్ష రసం కూడా తీసుకురండి త్వరగా. ప్రైజ్ ది లార్డ్. ఏం నేర్చుకున్నావు ఇప్పుడు మనం? చెప్పండి. జరగబోయే పరిస్థితులను గురించి దేవుడు చూపించినటువంటి లేఖనాల ద్వారా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఏమిటా గ్రహింపు, ఏమిటా కార్యక్రమము అంటే ఈ లోక రాజ్యాలన్నీ కూడా ఏమవుతున్నాయి? పతనము కాబోతూ ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. ఇక కొద్ది కాలంలోనే ఈ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. కొద్ది కాలంలోనే ఈ ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుంది. అది ఎంతకాలం ఉంటుందో తెలియదు, కానీ నెక్స్ట్ వచ్చేది ఫర్దర్గా దేవుని యొక్క రాజ్య విస్తరణ జరుగుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. నీకు అర్థమవుతుందా? వాక్య నెరవేర్పును దేవుడు ఫుల్ఫిల్మెంట్ చేయబోతున్నాడు. ఇక మనం అనుకున్నట్లుగా
మనం అనుకున్నట్లుగా జరిగే రోజులు ఇక ఉన్నాయా? చెప్పాలి. ఉన్నాయమ్మా? ఉండవు. ఇక పరిస్థితులన్నీ కూడా కనబడుతూ ఉంటాయి, మనమే చూస్తూ ఉంటాం. కాబట్టి మనం విశ్వాస జీవితాన్ని కాపాడుకోండి, భక్తి జీవితాన్ని కాపాడుకోండి, ప్రార్థనా జీవితాన్ని కాపాడుకోండి, పొందుకున్న రక్షణను కాపాడుకోండి. పొందుకున్న రక్షణను కాపాడుకోవలసిన దినాలు చెప్పండి ఏమైనాయి? హల్లెలూయా! ఏమైనాయి? కనబడుతూ ఉన్నాయి. అందుకని ప్రభు యొక్క వాక్యములో యోహాను సువార్తలో నుండి దేవుని యొక్క వాక్యం 6వ అధ్యాయం 32వ వచ్చిన భాగాన్ని చదవండి. కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు. చూడండి. కాబట్టి యేసు ప్రభు అంటున్నాడు, పరలోకము నుండి వచ్చే ఆహారము మోషే మీకు ఇవ్వలేదు, మరేది ఇచ్చాడు? నా తండ్రియే పరలోకములో నుండి వచ్చు నిజమే ఆహారము మీకు అనుగ్రహించుచు ఉన్నాడు. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చు దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉండదని మీతో నిశ్చయముగా నేను చెప్పుచున్నాను. వారితో చెప్పాను. కావున వారు, ప్రభువా, ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమనిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము, చప్పట్లు కొట్టండి ప్రభు, జీవాహారాన్ని నేనే. నా యొద్దకు వచ్చేవాడు ఎంత మాత్రము ఆకలి గొనుడు. ఆయన యొద్దకు వచ్చేవాడు ఆకలి గొనుడు. నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడును కూడా దప్పిక గొనుడు. మీరు నన్ను చూసి ఉండి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తిని, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరిని కూడా నా యొద్దకు వస్తారు. నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమును కూడా బయటకు త్రోసివేను. నా ఇష్టమును నెరవేర్చుకోవటానికి నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చటానికి పరలోకము నుండి దిగి వచ్చాను. చప్పట్లు కొట్టండి ప్రభువుకి, గట్టి కొట్టాలి, ఉసూరు మంట కొట్టబోతుంది. సరేండి, దేవుడి యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ ప్రత్యక్షతలను గురించి మనం అర్థం చేసుకుందాం. యేసు ప్రభు వారు స్వయంగా యోహాను సువార్తలో ఆయన లిఖితము చేసిన, ఆయన మాట్లాడిన మాటలను మనము చదువుతూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. 38వ వచనం కదా, నా ఇష్టమును నేను నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడానికి పరలోకములను దిగి వచ్చాను. తర్వాత 39లో, ఆయన నాకు అనుగ్రహించిన యావత్తులో నేను ఏమీ పోగొట్టుకొనక అంచె దినమున దాన్ని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. కుమారుని చూసి ఆయన విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. అంచె దినమున నేను వానిని లేపుతాను. చప్పట్లు కొట్టండి ఒకసారి. అంచె దినమున నేను వానిని లేపుతాను. అంచె దినమున ప్రభు మనలను ఆయన లేపటానికి సంసిద్ధుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందండి. ఇక్కడ మరొక్క మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రభువునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, ఆయన ఒక్కడే నిత్య జీవము గలవాడు. ఆ నిత్య జీవానికి మనలందరినీ కూడా ఆయన వారసులుగా చేయటానికి ప్రభు మనలను ఆయనను ఈ లోకములోనికి పంపిన వాడే ఉన్నాడు. మనందరినీ కూడా నిత్య జీవానికి వారసులుగా చేయటానికి, ప్రభు మనలను సిద్ధపరచటానికి ప్రభువుని యేసుక్రీస్తు ఈ లోకములోనికి వచ్చాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క వాక్యములో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, నా శరీరమును నా రక్తమును తిని త్రాగువాడే నిత్య జీవము కలవాడు. అంచె దినమున నేను వానిని లేపుతాను. చూడండి. దేవుని యొక్క మాటలను అర్థం చేసుకుంటే మనము ధన్యులుగా ఉంటాము, లేకపోతే అన్యులుగానే మనము మిగిలిపోతాము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ ఆయన యొక్క శరీరమును రక్తమును తిని త్రాగవారే ఎవరటండి? నిత్య జీవము కలవారు అని మాట్లాడుతున్నారు. దేవుడు ఇక్కడ చెప్పినట్టు ప్రతి మాట కూడా ఆయన ఏమంటాడంటే, ఏమండి, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రం కూడా ఆకలి. అంటే ఆయన వాక్యము వింటున్న మన జీవితంలో నిత్యము కూడా మనకు దేవుని యొక్క మాటలు మనం
అనగా స్వీకరించి మనము ఆయన వాక్యం వింటూ గ్రహించుకుంటూ కనుక ముందుకు కొనసాగితే అంతకంటే గొప్ప భాగ్యము మరి ఇంకొకటి లేదు. ఇక అసలు మనకి ఆకలైనను దప్పికైనను ఎక్కడుండో పరలోకంలో చప్పట్లు కొట్టు. ఇప్పుడు మనము కలిగి ఉన్నటువంటి ఈ ఆత్మీయ జీవితానికి అప్రాయముగా దేవుడు మనకు ఇక అక్కడ ఏమీ కూడా ఉండదు. అలాంటి రాజ్యానికి ప్రభు మనల్ని సిద్ధపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి రాజ్యంలో మనం ఉండాలని దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. అందుకని ఈ ఆత్మీయ స్థితిగతులు, ఈ ఆత్మీయ పరిస్థితులు, ఈ రక్షణ అనుభవము, లేకపోతే ఈ యొక్క దేవునికి భయపడి బ్రతకవలసిన పరిస్థితులు. రాత్రి జాన్సన్ బాబు చెప్పాడు, ఆ ఒక్క క్రియను చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరే, లేకపోతే ఏమైపోతావట, నీ దీపస్తంభాన్ని తీసివేస్తాడు. మన దీపస్తంభాలను ఏం చేస్తాడు? ఆ మొదటి క్రియను చేయాలి. ఏ మొదటి క్రియ? మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలిపెట్టావు కాబట్టి నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఆ తప్పు నువ్వు సరిచేసుకుని మారు మనసు పొందితే దేవుని యొక్క నిత్యరాజ్యంలో మనం ఉంటాం. ఆ మారు మనసు పొందగలిగిన అనుభవంలో మనం ఉంటే ఏమండి, అహరోను మిరియాములు తిరిగి వారు ఏమంటున్నారు? ప్రభువు దగ్గర ఏమనుకుంటున్నారు? అయ్యో ఏమంటున్నారు? మేము పాపము చేశాము, ఆ పాపము మా మీద మోపొద్దు. హల్లెలూయా. వారు గ్రహించుకున్నారు. ఎప్పుడైతే అన్ని సరిగా వారు మాట్లాడారో ఆ మాటను బట్టి వారికి ప్రతిఫలము, దాని ఏమంటారంటే ఆ ఎఫెక్ట్ అనేటువంటిది వారికి కనబడింది. ప్రభువా ఆయన చూస్తున్నాడు, అహరోను చూస్తున్నాడు. మిరియాము మీదకి తెల్లటి మంచు వచ్చి ఆవరించి ఒళ్ళంతా కూడా ఏమైపోయింది? కుష్టి గలదానిగా దేవుడు మార్చేశాడు. అలాంటి తప్పిదాలు నా జీవితంలో ఎప్పటికీ కూడా అది జరగకూడదు. మనం తిరిగి ఏం పొందాలి? మారు మనసు పొందని అనుభవమును కలిగి ఉంటే తప్ప మరలా ఆమెకు కలిగినటువంటి ఆ యొక్క ఆ కుష్టి రోగములో నుండి మరలా దేవుడు కొన్ని విధి విధానాలు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఆ 12వ అధ్యాయంలో అన్నీ కూడా చక్కగా విశేషముగా వ్రాయబడి మరలా ఆమెకు ఉన్నటువంటి దాని గురించి తన తమ్ముడు అనబడినటువంటి మోషే ప్రార్థన చేస్తే తప్ప ఆమెకు పూర్వపు ఆ వైభవాన్ని దేవుడు మరలా కలగ చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రీతిగా ఆయన పిల్లలమైన మనము నిత్య జీవము పొందాలని, నిత్యత్వములో యుగయుగాలు ఆయనతో ఉండాలనేటువంటి దృఢ సంకల్పంలోనే ప్రభు మనల్ని సరిచేయటానికి ఇష్టపడుతున్నాడు. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క వాక్యములో ఆయన మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏమిటంటే, 46వ వచనంలో ఏమంటాడంటే, దేవుని వద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూసి ఉండలేడు, ఈయనే తండ్రిని చూసి ఉన్నాడు. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారమును నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తిని సరిపోయేరి, ప్రతివాడు కూడా తిని సావకుండినట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం ఇదే, పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజిస్తేనే వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. మరియు నేనిచ్చు ఆహారము ఈ లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. జీవము కొరకైన ఆహారము ప్రభువిచ్చేటువంటి శరీర రక్త మాంసాలు, ఆ రక్త మాంసాలు సంఘములో చేర్చబడినటువంటి వారముగా ప్రభు యొక్క బలలో పాలు పంపులు పొందవలసినటువంటి అర్హతను ప్రభు మనకిచ్చినప్పుడు దానిని ఫుల్ఫిల్గా ఎందుకంటే ఇక్కడ ప్రార్థనతో దానిని మనం సరిచేసుకుంటూ ఆ పశ్చాత్తాపడుతూ ప్రభు దగ్గర సరిచేసుకుంటూ ఆ బలలో మనం పాలు పంపులు పొందవలసినటువంటి సమయాన్ని దేవుడు ఈ 6వ మాసములో కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను మనం అందరం కూడా ప్రభు సన్నిధిలో మోకాళ్ళలో ప్రార్థన చేసుకుందాం. మోకరించండి అందరూ.